వద్దామని బయలుదేరాం, వీళ్ళతోనే వద్దామనుకుంటే మేము ఇద్దరు ఉన్నాం, మీరు బయలుదేరని మేము ఆటోలో ఉన్నాం. దాదాపుగా 6 సంవత్సరాలుగా నాకు బ్రదర్ తెలుసు. నాకు ఏం శిరీష్ రావాలి పిలుస్తున్నారు. మేము మా శివాలయం పూజారి శివాలయము మాకు ఎన్నో దండ అన్నట్టు అన్ని రకాలుగా ఇంత పెద్ద టీం మాది. చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు మన హృదయాల్లో ఉన్నటువంటి హృదయేశ్వరి అని మనందరికీ తెలుసు. పొద్దున్న లేవగానే వారి యొక్క వచనాలు వింటేనే కానీ మనకు ఆ రోజు గడవదు అని చెప్తాను. కొంతమంది ఆ విధంగా ఉన్నవాళ్ళు నాకు చెప్తా ఉన్నారు వైబ్రేషన్స్, మేము రోజు పొద్దుటే మేడం మాటలు వింటాము, అమ్మగారి మాటలు అని. అంటే అంత హృదయాల్లో ఉన్నారు ఆమె మన హృదయాల్లో. కేవలం అమ్మవారి పూజ చేసి మేము ఫోటోలు పంపిస్తుంటే అలా కాకుండా తన వాక్కుతో మన అందరి హృదయాల్లో నిండినటువంటి మహామనిషి నిగర్వి. ఆమెను చూడగానే చెప్పేది ఏంటంటే నిగర్వి. ఇంత కూడా గర్వం అనేటువంటిది కనబడకుండా అందరితో సాధారణంగా కనబడుతూ కలిసిపోతూ మనందరి మధ్యలోకి వచ్చింది. మనము ఆమె కుక్కిసలాట చేస్తూ అమ్మా నేను సెల్ఫీ దిగుతాను అనుకుంటా నెట్టామనుకోండి, వారి స్థానం బాగుండదు. కనుక మనం అందరం గౌరవిద్దాం, అందరం సెల్ఫీలు దిగుదాం. దయచేసి మన కోసం వాళ్ళు వచ్చారు. మన కోసం వచ్చారా రాలేదా? ఎక్కడో ఉన్న వాళ్ళు వస్తున్నానని చెప్పేసి వచ్చారు. సాధారణంగా మనందరినీ ఆశీర్వదించడానికి ఒక మంచి హృదయం. ఎందుకంటే ఆ హృదయాన్ని ఎంతమంది హృదయాలు రోజు పూజిస్తున్నాయి. ఈ హృదయాలను కలవడానికి ఆ హృదయం వచ్చింది. ఆ హృదయాన్ని మనం నెట్టి గాయపరచకూడదు. దయచేసి అందరూ కూడా వారిని సాధారణంగా మనము ఆహ్వానించుకుందాం. వారిని చక్కగా ఈ పీఠం మీద ఆసీనం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక్కసారి చప్పట్లతో అందరూ కూడా, అంటే చప్పట్లు గట్టిగా కొట్టట్లేదంటే ఎవరికి ఉత్సాహం లేదా? ఉత్సాహాన్ని చూపియండి. ఒక్క నిమిషం. వీరు అందరికీ సుపరిచితమే కదా, మన హృదయాల్లో ఉన్నటువంటి అమ్మగారైనా ఒకసారి చూడండి. అవునా? రైట్. తను అమ్మవారు అనుకుంటేనే కానీ కలవదు అని ఆ విధంగా ఈరోజు మనందరికీ ఈ విధంగా ఆశీర్వదించడానికి వచ్చారు అమ్మగారు. తర్వాత శాంతమ్మ గారు తీసుకొచ్చారు. ఈ వారధి ఎవరు అంటే శాంతమ్మ గారు. వారు చెంగిచెర్లలో ఉంటారు. వారధిగా వారు తీసుకొని వచ్చి మార్గాన్ని సుగమం చేశారు. తర్వాత ఈ కార్యక్రమం ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే,
అనంతకోటి సహస్రనామ శతకోటి సహస్రనామ పారాయణమని డాక్టర్ సుధీర గారట. సుధీర గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు వారు అనుకున్నటువంటిది శాంతమ్మ గారి ద్వారా మనకు వారు రావడం జరిగింది. అనంతలక్ష్మి గారు వారి యొక్క ప్రవచనాలు వగైరా వారి యొక్క కార్యక్రమాన్ని మనం విందాం. సంకల్పం ఏంటో చేసుకొని మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. అమ్మా మీరేమన్నా చెప్పదలుచుకున్నారు? सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् शांति शांति शांति. श्री गुरुभ्यो नमः. श्री महागणाधिपतये नमः. श्री मात्रे नमः. అమ్మవారికి ఉన్న నామాలలో ఒక ప్రధానమైన నామం క్షిప్రప్రసాదిని. క్షిప్ర అంటే ఇన్స్టంటేనియస్, తక్షణము. మనం అడిగామా అంటే మనం అడగడం పూర్తయ్యే లోపల కోరిక తీరుస్తుంది. ఆ నామానికి ఉన్నటువంటి అర్థం అది. క్షిప్రప్రసాదిని. మీరందరూ లలితా రహస్యనామ సహస్ర పారాయణ చేస్తారు కదా, దాంట్లో ఉన్నటువంటి నామంలో క్షిప్రప్రసాదిని. తక్షణము మనం అన్నటువంటి మాట పూర్తి చేయకుండా, పూర్తి కాకుండానే కోరిక తీర్చేటటువంటి తల్లి. అటువంటి తల్లి అంత గట్టిగా మనం పిలవలేము కదా. క్షిప్ర అంటే అంటామో లేదో, అదేదో కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని ఇక్కడ నిమిషాంబిక అన్న పేరుతో వెలసి ఉంది. అటువంటి నిమిషాంబికాదేవికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, అమ్మవారి సోదరుడు ఇక్కడే ఉన్నాడు, కోదండరాముడు. సీతాలక్ష్మణ సహితుడై రాముడి పాదాలకి నమస్కరించుకుంటూ, అబ్బాయి ఉన్నాడు కదా వినాయకుడు, వారికి కూడా నమస్కారం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మనది కుటుంబ సంస్కృతి. కుటుంబ సంస్కృతి అంటే ఇంట్లో ఒకళ్ళని విడిగా ఆరాధించం మనం. కుటుంబాన్నంతా ఓ శుభలేఖ ఇచ్చినా ఏమిచ్చినా కుటుంబం అంతా కలిసి అంటామే కానీ ఒక్కళ్ళని రమ్మని చెప్పేటటువంటి పద్ధతి లేదు. అందుచేత ఒకళ్ళని ఆరాధించి ఒకళ్ళని కాదంటే బాగుండదు. అమ్మవారు సతి అనే నామం కూడా ఉన్నది కదా, అంచేత ఆవిడ తాను ఒక్కతే ఉండడానికి ఎలా ఇష్టపడుతుందండి, అయ్యవారిని కూడా పక్కన పెట్టుకుంది కదా. ఇంతమంది ఉన్నటువంటి ఈ దేవాలయంలో అమ్మవారి యొక్క పరివారం ఏదైతే ఉందో ఆ పరివారాన్ని అంతా మనం మనస్ఫూర్తిగా ఆనందిస్తూ ఈ నిమేషాంబ అనుగ్రహం కోసం మనం అమ్మని కీర్తించేటటువంటి కార్యక్రమం నిర్వర్తించుకుందాం. ఈ
క్షిప్రప్రసాదిని అన్న దాన్ని శంకర్లు సౌందర్యలహరిలో భవాని త్వం దాసేమయి మితర సకరుణ మితర దృష్టి సకరుణ ఇది ఈ లోపల అనే లోపల భవానీ కరుణా దృష్టిని నా మీద ప్రసరింపజేయి అని అంటూ ఉంటే ఆ మాట పూర్తయ్యే లోపల బ్రహ్మేంద్రం మొదలైనటువంటి వారందరికీ కూడా లభించనటువంటి భవానిత్వం అన్నది వచ్చేసిందిట. అంటే మా అమ్మ ఓ భవానీ నా మీద నువ్వు కరుణని ప్రసరింపచెయ్యి అంటుంటే ఆ మాట పూర్తవలేదట. భవానీ అనే మాట అనగానే అమ్మవారి తనతో పాటు తనతో కలిసి ఉండే అదృష్టాన్ని ఇచ్చిందంటారు. అదే మనకిక్కడ నిమిషాంబిక. ఒక్కసారి రెప్పపాటు అయ్యే లోపల ఆమె కన్ను మన మీద ప్రసరించినట్టయితే రెప్పపాటు పడుతుందా? అమ్మవారికి రెప్ప పడదు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే నామం ఉంది. ఉన్మేష నిమేష ఉత్పన్న విపన్న భువనావళి అంటే అమ్మవారు కన్ను తెరిస్తే లోకమంతా ఉత్పన్నమైంది. అమ్మవారు నిమేషం కన్ను మూసినట్టయితే లోకమంతా లయమైపోయింది. అందుకని అమ్మవారు ఎప్పుడు కన్ను ముయ్యటం తెరవడం ఉండదండి, ఎప్పుడు కన్ను తెరిచే ఉంటుంది. చూశారు కదా అమ్మవారు ఇక్కడ చక్కగా కన్నులు విచ్చి చూస్తూ ఎలా ఉంది? పసిపిల్ల మొహంలాగా ఉంది. పసిపిల్ల ముఖంలో ఎటువంటి కల్మషం ఉండదు. ఎవరు దగ్గరికి తీస్తే వాళ్ళని ఆదరించటానికి సిద్ధంగా ఉంటుంది. పిలవంగానే చూడంగానే వెంటనే ప్రసన్నత కలుగుతుంది. అటువంటి ప్రసన్నంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క సమక్షంలో మనం ఉన్నాం. సుమారుగా 1 సంవత్సరంగా ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను. ఇన్నాటికి అమ్మవారు నాకు దయతలచి ఇక్కడికి వచ్చేటటువంటి అదృష్టాన్ని కలిగించింది. మీ ఆచార్యుల వారితో కూడా నేను ఫోన్ చేసి వస్తామని చెప్పడం జరిగింది, కానీ ఎందుకో అది సంభవం కాలేదు. అటువంటి కన్ను ముయ్యని తల్లి, ఆవిడ్నే మీనాక్షి అని కూడా అంటారు. మీనాక్షి అంటే చేపల్లాంటి కళ్ళున్నది అనే అర్థం కాదండి, చేప కళ్ళల్లాంటి కళ్ళున్నది. చేప కళ్ళు ఎప్పుడు ముయ్యదు, నీళ్ళల్లో ఉన్నా ముయ్యకుండా ఉంటుంది. అందువల్ల అమ్మవారు కన్ను మూసిందంటే లయమైపోతుంది గనక కన్నన్న దాన్ని కనీసం 1 క్షణం కూడా ముయ్యకుండా ఉండేటటువంటి తల్లి. పైగా చేప కన్ను 2300 మైళ్ళ దూరం చూడగలదు. అంచేత అమ్మవారు ఎక్కడున్నా మనం ఎక్కడున్నా అమ్మవారి చూపు మన మీద ఉంటుంది, అందులో సందేహం లేదు. ఆమె మీనాక్షి అనడంలో ఉద్దేశం అదే. దాన్నే సౌందర్యలహరిలో మనకి దృశాద్రాదలిత నీలోత్పల రుచ అనే శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు శంకర్లు. అటువంటి ఈ నిమేషాంబిక కూడా ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి, పరాభట్టారిక ఎవరైతే ఉన్నారో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనాన్ని అధిరోహించి భువనాలన్నింటినీ పాలించే భువనేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి యొక్క ఒకానొక రూపం. ఇన్ని రూపాలు ఎందుకున్నాయి అమ్మవారికి అంటే ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క రూపం. ఆడవాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. పొద్దున్నే పని మనిషి రాకపోతే చీపురు పుచ్చుకుని పని మనిషి, పిల్లలకి గబగబా తయారు చేయాలంటే వంట మనిషి, పిల్లలకు హోంవర్క్ చెప్పేటప్పుడు టీచర్, ఒంట్లో బాగుండలేదంటే మందేసేటప్పుడు డాక్టర్, రాత్రి కూడా పడుకునేటప్పుడు జ్వాల పడుతుంటే సింగర్. ఇన్ని రూపాలు ఒకే అమ్మ వేస్తుందా లేదా? సందర్భాన్ని బట్టి ఇన్ని రూపాలు ధరించినట్టుగానే అమ్మవారు లోకాన్ని ఉద్ధరించటానికి ఎప్పుడు ఏ రూపం కావాలో, ఏ రూపంలో వస్తే లోకంలో ఉన్న ప్రజలందరికీ మేలు కలుగుతుందో అట్లాంటి మేలు కలగడానికి తాను ఏ విధంగా రావాలో తలచి
ఆ విధంగా రావడం జరుగుతుంది. అసలు చైతన్యమేమీ లేనటువంటి బండవాడు ఒకడు వచ్చాడు. వాడు ఆ బండవాడు విశుక్రుడు విషంగుడు అనే ఇద్దరి సోదరులతో బండవాడు అంటే బండాసురుడే ఉన్నాడు. చైతన్యం లేదు. మరి వాణ్ణి జయించాలంటే సర్వచైతన్య స్వరూపియే అవతరించింది. దుర్గమాసురుని సంహరించటానికి దుర్గా అన్న రూపంలో అవతరించింది. అదేవిధంగా భ్రమరాంబగా అరుణాసురుడు అనేటటువంటి వాడిని సంహరించటానికి భ్రమరాంబగా అవతరించింది. ఇట్లా ఒక్కొక్క రూపంలో ఆవిడ అవతరించటం, సందర్భాన్ని బట్టి అవతరించడం జరిగింది. అన్నీ ఎవరయ్యా అంటే ఒకే ఒక జగన్మాత. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి జగన్మాతకి నమస్కారం చేస్తూ ఆవిడ భండాసుర వధ చేసిన తర్వాత సింహాసనం మీద కూర్చుని ఆనందంగా లోకాన్ని పాలిస్తూ ఉంటే ఆవిడ చేసినటువంటి ఘనకార్యాలని అక్కడ ఉన్నటువంటి వసిన్యాది వాగ్దేవతలు, అమ్మవారి పరివార దేవతల్లో వాళ్ళుంటేనే మనం ఈనాడు మన శరీరంలో కూడా వాళ్ళు ఉన్నారు గనకే మనం గొంతెత్తి పలుకు పలకగలుగుతున్నాం. అందులో మొట్టమొదటి ఆవిడ పేరు ఏంటో తెలుసా? వసిని. వశంలో ఉండేట్టుగా చేసేది అంటే నోరు అదుపులో పెట్టుకోమని చెప్తోంది. విచ్చలవిడిగా ఉంది కదా నోరు అని చెప్పి యథేచ్ఛగా దాన్ని ఉపయోగించకుండా దాన్ని దేనికి కావాలో ఎంత కావాలో దానికి ఉపయోగించమని చెప్పేది. వసి, అరుణి ఈ నామాలు ఉన్నాయి కదా మన ఖడ్గమాల్లో కనపడతాయి. ఆ వాగ్దేవతలందరూ అమ్మవారి యొక్క ఘనతని కీర్తించారు. అమ్మా నువ్వు అట్లాంటి దానివి, అప్పుడు అలా యుద్ధం చేసావు కదా, ఆ రాక్షసుని చెప్పావు కదా, అది చేసావు కదా అని. మనం ఎవరన్నా మన ఇంట్లో పిల్లలైనా ఏదైనా విజయం సాధించి వస్తే కూర్చోబెట్టి హేరా ఎంత బాగా చేసావురా, అప్పుడు ఎలా మాట్లాడావురా అని అంటూ ఉందాం, వాళ్ళ ఘనత చెప్పుకోం. ఆ విధంగా అమ్మవారి యొక్క ఘనతని వాగ్దేవతలు కీర్తిస్తూ ఉంటే దానిని విన్నటువంటి హయగ్రీవుడు అగస్త్యుడు మొదలైనటువంటి వారికి చెప్తే అగస్త్యుడు లోపాముద్ర అమ్మవారి ఆరాధకురాలు భార్య, అందుకని ఆవిడికి చెప్తే ఆవిడ ద్వారా లోకంలో ఇదంతా బాగా ప్రాచుర్యం పొందింది. అన్ని రకాలైనటువంటి సహస్రనామాలు మనకి పురాణాల్లోనే ఉన్నాయి. సహస్రనామం భారతంలో ఉంది. కృష్ణ, రామ, శివ ఇత్యాది సహస్రనామాలన్నీ మనకున్నాయి. దుర్గా సహస్రనామం కూడా ఉంది. ఉత్తర దేశంలో దుర్గా సహస్రనామం పారాయణ చేస్తారు, మనం దుర్గా సహస్రనామ పారాయణ చేస్తాం అమ్మవారిని. ఇవన్నీ కూడా పురాణాల్లోనే ఉన్నాయి. కానీ మిగిలినటువంటి సహస్రనామాలకి ఈ లలితా సహస్రనామానికి తేడా ఉంది. అవన్నీ సహస్రనామాలు, ఇది మాత్రం రహస్యనామ సహస్రం. 1000 నామాలే గాని రహస్యం. రహస్యం అంటే దాచిపెట్టామని కాదు, అందులో ఉన్నటువంటి విశేషాలు చాలా ఓ పట్టాన ఎదుటి వాళ్ళకి అర్థం కావు. దాన్ని మననం చేయగా 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 వాటిని ఆలోచన చేయగా చేయగా ఒక్కొక్క నామాన్ని మనం మనసు తలుచుకుంటూ ఉండగా అప్పుడు మాత్రమే అర్థమవుతాయి. ఒకసారి సరదాగా కొంతమందికి కలిసి ఒక చిన్న పని చేస్తాం. రోజుకు ఒక్క నామం, ఒకటే నామం, దాని అర్థం 5 స్థాయిలు 6 స్థాయిల్లో ఉంటాయి. కొన్నిటికి అన్ని స్థాయిల్లో ఉన్న అర్థం చదువుకోవడం. ఒక రోజంతా ఆ నామాన్నే మనం చెయ్యగా మనకి ఎటువంటి అర్థం కనిపించింది, ఏ భావన కలిగింది, ఆ నామాన్ని నోటితో నామం అంటూ అర్థాన్ని మననం చేస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మధ్య మధ్యలో 1-2 రోజులు పోగా 1000 రోజులంటే 3 ఏళ్ళు పట్టిందండి మాకు. ఈ 3 ఏళ్ల పైనే పట్టింది. ఎందుకంటే మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు ఎంత లేదన్నా వదిలేస్తూ ఉంటాం, అయ్యో ఈ నామాన్ని తలుచుకోలేదే అని. అలా
ఒక్కొక్క నామం ఒక్కరోజు సరిపోదు మననం చేయడానికి. అప్పుడు దాంట్లో కనపడే అర్థం ఏదైతే ఉందో దాన్ని రహస్యార్థం అంటారు. అటువంటి రహస్యార్థం కలిగినటువంటి విశేషమైన సహస్రనామం ఇది. ఇందులో 182 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. వ్యాసుల వారికి 180 రాయడం కానీ 182లో పూర్తి చేయడం కానీ రాదా? ఇన్ని పురాణాలు రాశాడు, భారతం రాశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు, ఉప పురాణాలు రాశాడు, భాగవతం రాశాడు. ఇన్ని చేసిన ఆయనకి కుదరదంటే దాంట్లో కూడా ఒక సాంకేతికత ఉంది, ఒక ప్రతీక ఉంది. 182 నామాలు ఇవ్వడం, మధ్యలో తు చ లాంటి అధికమైనటువంటి అక్షరాలు లేవు. ప్రతిదానికి ఒక కథ చెప్పేటట్టుగా అర్థంలో ఒక క్రమం ఉంది. ఆ నామం తర్వాత నామం చదివితేనే దాని అర్థం బాగా ఉంటుంది. ఈ నామానికి అర్థం తెలియాలంటే ముందు నామం మనకి తెలిస్తేనే తెలుస్తుంది. ఇదంతా పురాణ గాథలు ఉన్నాయి, అమ్మవారి విశేషాలు ఉన్నాయి, అన్ని సైన్సులు కూడా ఇందులో ఉన్నాయి. అన్ని సైన్సులు ఉన్నాయి. మీరు ఫలానా సైన్స్ అని చెప్పండి, ఇందులో దానికి సంబంధించిన నామాలు ఉన్నాయి. ఇన్ని విశేషాలు దానిలో ఉన్నాయి గనక చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఎక్కడా ఏమీ తేడా లేకుండా చదవాలని చెప్పి జాగ్రత్తగా చెప్పబడింది. అందువల్ల దాన్ని రహస్యనామ సహస్రం అన్నాం. రహస్యం అంటే దాచారని కాదు, కోడే సాంకేతికమైనటువంటి అర్థం ఎక్కువ తక్కువ లేదు. కలిపి చదవాల్సిన చోట కలిపి చదవాలి, విడదీసి చదవాల్సిన చోట విడదీసి చదవాలి. తేడా కనుక ఉన్నట్టయితే అర్థం కొట్టినట్టే ఉంటుంది. ప్రధానంగా ఎప్పుడూ నేను చెప్తూ ఉండేది దుష్ట దూర, తర్వాత నామం ఏమిటమ్మా? దురాచార ఆపకూడదు కదా, అమ్మవారు దురాచార కాదుగా. ఆవిడేమిటి? దురాచార శమని కలిపి చదవాలి. దయచేసి అలా చదవండి. ఇలా కలిపి చదవాల్సినవి చాలా ఉన్నాయి, విడదీయకుండా చదవాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన నామం ఉంది కదా, ఉన్మేష్ నిమిషోత్పన్న విపన్న భువన ఆవళి. ఉపన్న అని ఎందుకు దీర్ఘం తీయాలి? అక్కర్లేదు కదా. 16 అక్షరాలు కలిపి చదవలేమా? మనం చక్కగా కలిపి చదువుతాం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని కలిపి చదవాలి. జన్మ మృత్యు జరా తప్త అక్కర్లా. ట అని ఎందుకంత దీర్ఘం అక్కర్లా, నోరంతా తెరిచి జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని అంటే ఎంత హాయిగా ఉంది. అలా మధ్యలో ఆపినట్టయితే అపార్థం వస్తుంది, అమ్మవారిని తిట్టినట్టు ఉంటుంది. పొగడాలా తిట్టాలా? మనం తిట్టచ్చా? తిట్టకూడదు కదా. అందుకని మీ అందరికీ విన్నపం ఏమిటంటే, ఇంకొకటి కూడా ఉంది. ఫ అనండి, ఫ అనకండి. మనం ఫలితం కోరుకుంటున్నాం, ఫలితం కాదు. ఫ అంటే పళ్ళు, పై పళ్ళ పైకి కింద పెద వస్తుంది. ఫ అంటే పళ్ళు కనపడవు, 2 పెదిమలు గట్టిగా బిగించి గాలి వదులుతాం. ఫ. అమ్మవారు పాపం ఫలితం ఇద్దామనుకుంది, మనమేమో ఫలితం అడుగుతున్నాం. ఆవిడకి ఏం చేయాలో తెలియట్లా. ఆవిడని కూడా కన్ఫ్యూజ్ చేయగలం మనం, అమ్మవారిని కూడా కన్ఫ్యూజ్ అవుతాం. వాటి నుంచి ప్రయత్నం చేసైనా ఫా అనండి, ఫలితం ఉంటుంది. ఫా అనద్దు. అలాగే మీకు ఇంగ్లీషులో టైప్ చేసి తెలుగు అక్షరాలు రావడం అలవాటయ్యి దా అన్నదాన్ని డిహెచ్గా కొడితే తప్ప దా రాదు, డిహెచ్ కొడితే ధా కూడా వస్తుంది. ధా పర్ఫెక్ట్ అనుకుంటాం. సింధూరారుణ కాదండి, సింధూరారుణ. సింధూరం అంటే అప్పుడు ఆవిడ చీర ఉందే ఈ రంగు, సింధూరంలాగా ఎర్రగా ఉండేది. సింధూరం అంటే ఏనుగు. ఒత్తు పెడితే ఏనుగు అవుతుంది, ఒత్తు పెట్టకపోతే ఈ పాపట్లో పెట్టుకునే సింధూరం అవుతుంది. అంచేత ఒత్తు లేని చోట ఒత్తులు పెట్టకండి, ఉన్న చోట మానద్దు. కొంచెం పుస్తకం ఎదురుగా పెట్టుకుని, మనకు వచ్చు, మీకెవరికి రాదని నేను చెప్పట్ల, అందరికీ వచ్చు కానీ ఇలా రాకంటి పాటలాగా చదివేస్తూ ఉంటాం. అందుకని కొంచెం వింటూ
కంటితో కంటూ నోటితో అంటూ ఉందాం. చెవితో వినాలి, కంటితో అక్షరం చూడాలి. పుస్తకంలో కూడా తప్పులు ఉన్నాయమ్మా, చాలా పుస్తకాల్లో ఉన్నాయి. ఎక్కడన్నా మీకు స్పష్టంగా ఉచ్చారణ కుదరట్లేదు అన్నప్పుడు నోటితో అనకండి, నోటిలో అనుకోండి. పైకి అనకుండా నోట్లో అనుకుంటూ ముందుకు వెళ్ళండి. అంతేగాని తప్పులు చదవద్దు. ఎలాగూ చదువుతున్నారు కదమ్మా, మానేయలేదుగా. చదివేదితో బాగా చదివితే పోలా, అంతే కదా. చేసే పని ఏదన్నా పర్ఫెక్ట్గా చేద్దాం. ఎట్లాగో వంట చేస్తున్నాం కదా, తిట్టుకుంటే ఎందుకు చేయాలి? సంతోషంగా చేద్దాం. తప్పదుగా, తప్పని పనిని చక్కగా చేద్దాం. చదవడం కూడా సరిగ్గానే చదువుదాం, ప్రయత్నం చేద్దాం. అదనమాట. ఇప్పుడు సుధీర్ గారి ఉద్యమం శతకోటి చేయాలంటే కనీసం అందులో 1 కోటి మంది అయినా తప్పులు లేకుండా చదివేటి చేయాలన్నది నా ఉద్యమం. అందుకే వీలైనంత వరకు అయితే ఎక్కడ కలిపి చదవాలి, ఎక్కడ విడదీసి చదవాలి, ఇప్పుడు మీకు అభ్యాసం కాలేదు కదా. అందుకని ఒక చిన్న సూచన. 16 అక్షరాలకి ఒక లైన్ పూర్తవుతోంది కదా, ఆ 16 అక్షరాలకి కలిపి చదవండి, మధ్యలో ఆపకండి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అలా చదవండి. కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్విత అంతే కలిపి చదవండి. కానీ కామేశ జ్ఞాత సౌభాగ్య ఆపద్దు. ఎందుకు ఆపాలి? 16 అక్షరాలు కలిపి చదవలేమా? హాయిగా చదవగలం. ఇంకో చిన్న మగవాళ్ళు ఎవరు వినకండి, ఓ చిన్న టెక్నిక్ కూడా ఉంది ఇందులో. చక్కగా ఇలా నిటారుగా కూర్చుని ప్రతి 16 అక్షరాలు పూర్తయ్యాక గాలి పీల్చుకుని మధ్యలో ఆపకుండా 16 అక్షరాలు గట్టిగా చదవండి. పొట్టమాయం కదా, తేలికైన పద్ధతి. పుణ్యం పురుషార్థం, ఏకక్రియ ద్విధికరి. ఒక పని చేస్తే 2 ప్రయోజనాలు, హాయిగా ఉంటుంది కదా. ప్రయత్నం చేద్దాం, వీలైనంత వరకు తప్పులు లేకుండా చదివే ప్రయత్నం చేద్దామమ్మా. అమ్మవారు ఒప్పుకోదా, 1-2 పొరపాట్లు ఉంటాయంటే తెలియనప్పుడు చేస్తే పర్వాలా. ఎన్నాళ్ళు చిన్నప్పుడు ఓ మాటకో మాట అంటే ముద్దు ముద్దుగా ఉంటుంది, పెద్దయ్యాకంటే ముద్దుగా ఉంటుంది కదా. చక్కగా అమ్మవారిని ప్రార్థిద్దాం. ఇంకొక చిన్న విన్నపం ఏమిటంటే, బీజాక్షరాలు అందరూ చదవద్దు, మంత్రం ఉన్నవాళ్లే చదవాలి. అందుకని ఆ ఓం ఐం హ్రీం శ్రీం లాంటివి ఉన్నవి వదిలి శ్రీమాత్రే నమః అని మాత్రమే. 40వ శ్లోకం అనుకుంటానమ్మా, చూడండి. 40వ శ్లోకం 40వ శ్లోకంలోనమ్మా మహాశక్తి అని ఉంటుంది, అది మహాశక్తి. తర్వాత ఇంకోటి ఉంది మహాశక్తి. ఏమ్మా? అంచేత మహాశక్తి అని సర్దుకోండి. అలాగే 53లో మాహేశ్వరి అని ఉండాలమ్మా. పుస్తకాల్లో అలాగే ఉంది, కానీ మనం ఏం చదువుతాం? అక్కడ మాహేశ్వరి ఉన్న మనం మాత్రం మహేశ్వరి చదువుతాం. తేడా ఉంది. మాహేశ్వరి అంటే శివుడి యొక్క శక్తి, మహేశ్వరి అంటే ఆ అమ్మవారు గొప్పది. ఇక్కడ శివుడిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది, అంచేత మాహేశ్వరి అని. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. మీ అందరికీ పారాయణ చేసేటప్పుడు ఈ శ్లోకాలు ఏమైనా చెప్పుకునే అలవాటు ఉంటే చేసుకోండి. నేను ఇందాక గణపతి స్తుతి అది చేశా గనక ఇవాళ కొనసాగిద్దాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవాని. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం స్వర్ణుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురుమిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషక వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన పకపుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమబింబ శ్రీన్యక్కారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధమాంగల్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళిలతాఫల కుచద్వయి లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధ బళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత క్యమకుటాకారజానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక గూఢగుల్ఫా కూర్మపృష్టజయిష్ణు ప్రపదాన్విత నకదీధితి సంఛన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమనా మహాలావణ్య సేవది సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత స్వరాంకస్థా శివా స్వాధీన వల్లభ సుమేరు శృంగమధ్యస్థా శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థా కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవదోద్యుక్త శక్తి సేనా సమన్విత
సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా బండ పదోద్యుక్త శక్తి సేనా సమన్విత టోపనిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రచస్త్ర వర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి ఆసుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి కథాపన్న కచ్చధో భాగధారిణి మంత్రాత్మికాకు తత్రయే కళేబర కులామృతైక రసికా కుల సంకేత పాలిని కులాంగనా కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచిశ్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిగమ్య భక్తివస్యాభయాపహ శాంభవి శారదారాధ్యా సర్వాణి సర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచంద్ర నిభానన శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకుల నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవ నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయ నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగ రాగమదని నిర్మదా మదనాసిని నిశ్చింతా నిరహంకార నిర్మోహ మోహనాసిని నిర్మమా మమతా హంత్రి నిష్పాపా పాపనాశిని నిష్క్రోధా క్రోధ శమని నిర్లోభా లోభనాశిని శయా సంశయగ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమదని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలచికురా నిరపాయా నిరచ్చయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రద సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి మికా సర్వతంత్ర రూపా మనోన్మని మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియ మహారూపా మహాపూజ్య మహాపాతకనాశిని మహాసత్వా మహాశక్తిర్మహారథి మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయి మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత
మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణి తృధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత పాజాగరిణీ స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రీ బ్రహ్మరూప గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణీ రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మవారికి సంబంధించిన నామం ఇది, తప్ప సరిగ్గా చదవాలి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి వదనా సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక పురుషార్థప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత నామరూప వివర్జిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్యారణత్కింకిణి మేఖలా రమారాకేందువదనా రతిరూపారతి ప్రియా రక్షాకరీ రాక్షసగ్ని రామా రమణలంపట కళారూప కదంబ కుసుమ ప్రియా కళ్యాణీ జగతీ కంద కరుణారససాగర కళావతి కళాలాప కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయన వారుణీ మద విహ్వల విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జననీ విష్ణు మాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విమలా వంద్యా వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశీ వన్ని మండలవాసిని భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచని సంవృతాశేష పాషండ సంవృతాశేష పాషండ పాషాండ కాదు సంవృతాశేష పాషండ సత ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాంపసారాధ్యా తనుమధ్యాతమోపహ చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణి స్వాత్మానందలవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసిక ప్రాణనాడీ కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఓడ్యానపీఠ నిలయ బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్యారహస్తర్పణ తర్పిత సజ్జ ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి శనయన మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచర
చిచ్చక్తిశ్చేతనా రూపా జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్యయవ్వనా మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియా కుశలా కోమలాకారా కురుకుళ్ళాకుళేశ్వరి కుళకుండాలయ కౌళమార్గ తత్పర సేవిత కుమార గణనాథాంబా తుష్టి పుష్టిర్మతిర్ధుతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని సుముఖీ నళిని శుభ్రు శోభనా సురనాయిక టీకాంతమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని విశుద్ధి చక్ర నిలయా రక్తవర్ణా త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వస్థాపిషు భయంకరి అమృతాది మహాశక్తి సంవృతా ఢాకినీశ్వరి అనాహతాబ్జ నిలయా శ్యామా భావదనద్వయా దంష్ట్రోజ్జలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత కాళరాత్ర్యాదిశక్యోఘవృతా స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్రవరదా రాకిణ్యంబా స్వరూపిణి నిలయా వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేతాడామర్యాదిభిరావృత రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి భుజగతా చతుర్వక్త్ర మనోహర శూలాజ్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్విత మేధోనిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణి ధారాంబుజారూఢా పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణి చక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడానన మజ్జా సంస్థాహంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసికా హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత ధరా శుక్ల సంస్థిత సర్వౌదన ప్రీత చిత్తాయాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతిరనుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చితా బంధమోచనీ బంధురాలక విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూ ప్రశమనీ సర్వమృత్యు నివారిణి అగ్రగణ్యా చించరూపా కలికల్మషనాశిని కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్ష నిషేవిత తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభ మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణి భక్త నిధిర్నియంత్రీ నిఖిలేశ్వరి మైత్ర్యాదివాసనా లభ్యా మహాప్రళయ సాక్షిణి శక్తి పరానిష్ఠా ప్రజ్ఞాన ఘన రూపిణి మాధ్వీపానాలసా మత్తా మాతృకా వర్ణ రూపిణి మహాకైలాస నిలయా మృణాళ మృదుదోర్లత మహనీయా దయామూర్తిర్మహా సామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటిక కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభా ఫాలస్తేంద్రధనుప్రభ హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని దరాందోళిత దీర్ఘాక్షీ దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గో మాతా గుహజన్మభూ దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణి
యుఖ్యరాకాంతతిథి ప్రతిపన్ముఖ్యరాకాంతతిథి మండల పూజిత నాథా కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ కారీ కేవలా గుహ్యా కైవల్య పదదాయిని గద్వంజా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ త్రక్షరీ దివ్యగంధాఢ్యా సింధూర తిలకాంచిత ఉమాశైలేంద్రతనయా గౌరీ గంధర్వ సేవిత సగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సంవేద్యా సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్యా యోగానందా యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సతసద్రూపధారిణి అష్టమూర్తిరజా జైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతాద్వైతవర్జిత అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా భాషారూపా బృహత్సేనా భావ విభర్జిత సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖల దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ సర్వార్ధదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణి కాలాపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని స్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి గోపాది వినిర్ముక్త సదాశివపతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతీమహి గణాంబా గుహ్యకారాధ్య గీసు స్వతంత్రేసి దక్షిణామూర్తిరూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కళానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరి నామపారాయణ ప్రీతా నంది విద్యానటేశ్వరి మిథ్యా జగదధిష్టానా ముక్తిదా ముక్తిరూపిణి లాస్య ప్రియాలయకరీ లజ్జారంభాది వందిత భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రికా భక్త చిత్తకేకి ఘనా ఘన రోగ పర్వత దంభోళిర్మృత్యుదారు కుఠారిక మహాగ్రాస మహాసన అపర్ణా చండికా చండముండాసురనిషూదిని క్షరాత్మికా సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగా త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతి ఓజోవతి ద్యుతిధరాజ్ఞరూపా ప్రియవ్రత రాజ్యాదురాధర్ష పాటలీ కుసుమ మేరు నిలయా మందార కుసుమ ప్రియా రాజ్యా విరాడ్ రూపా విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్యా మంత్రిణీ న్యస్తరాజ్యదూ త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపద్దిని కళామాలా కామదుఃకామరూపిణి దిక్కావ్యకళారసజ్ఞా రససేవది పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామా పరమాణు పరాత్పర పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని మూర్తా మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసిక
ప్రతా సత్యరూపా సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజననీ బహురూపా బుధార్చిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి శ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః ముకుందా ముక్తినిలయా మూల విగ్రహరూపిణి భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదారకీర్తిరుద్దామ వైభవా వర్ణరూపిణి జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతిదాయిని సంచతీత కళాత్మిక గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుప కల్పనారహిత కాష్ఠా కాంతా కాంతార్ధ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళీ తరంగిత కనత్కనకతాటంకా లీలా విగ్రహధారిణి అజాక్షై వినిర్ముక్త క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలిని నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోని నిలయా కూటస్థా కులరూపిణి వీరగోష్ఠీ ప్రియా వీరా నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞాన కలనా కల్యా విదగ్ధా బైందవాసన తత్వాధికా తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్యా సదాశివ కుటుంబిని సవ్యమార్గస్థా సర్వాపద్ది నివారిణి స్వస్థా స్వభావ మధురా ధీరా ధీర సమర్చిత చైతన్యాఢ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా సదోదిత సదా తుష్టా తరుణాదిత్య పాటల దక్షిణా దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేసి మంగళాకృతి విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదాయ పరామోదా మనోమయీ వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేతమంచాధిశాయిని పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహిని ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా త్రిఖండేసి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తిరజ్ఞానధ్వాంత దీపిక ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్రిపుర సుందరి బాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్రిపుర సుందరి ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివా శివశక్త్యైక్య రూపిణీ లలితాంబిక ఏవం శ్రీలలితా దేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. కొంచెం జాగ్రత్తగా ఉచ్చారణ నేర్చుకోండి. ఉచ్చారణ వచ్చేదాకా నోట్లో అనుకోండి, పైకి అనకండి. శ్రీమాత శ్రీమహా
ఆపి తర్వాత చదువు. శ్రీమత్ సింహాసనేశ్వరి రాజ్ఞి అన్నది లోపల అనుకోండి. పైకి ఎందుకంటారు? పైకంటే ఆ శక్తి వేరు. అందువల్ల జాగ్రత్తగా. పాషాండ దీర్ఘం తీస్తారు. ఏ పుస్తకంలో ఉంది చెప్పండి పాషాండ దీర్ఘం? శాంచాతీత కళాత్మిక. ఎందుకు శాంచాతీత కళాత్మిక? వీరారాధ్య అక్కడ దీర్ఘం తీరు. వీరారాధ్య పుస్తకం చూడండి. ఇవన్నీ పుస్తకంలో ఉన్నవే. కొంచెం అమ్మవారిలాగా మనం కూడా కళ్ళు తెరుచుకుని ఉందాం. చదువు. ఇంత చక్క కార్యక్రమాన్ని నిర్వహింపజేసి మనందరినీ పులకింపజేసినందుకు వారికి మనం ఒక రకంగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఎలానో మీ అందరికీ తెలుసు అనుకుంటా. అంటే మీరంతా ఆనందంగా లేరని తెలుస్తుంది, ఎందుకంటే డల్గా కొడతా ఉన్నారు. మీరంతా డల్ అయ్యారని తెలిస్తే నేను ప్రసాదం చేపిస్తాను. మా సార్తో చెప్పాను ప్రసాదం ఏదైనా మీకు అరేంజ్ చేస్తాను. కానీ గట్టిగా చూసారా, నేను అన్న విషయం ఉంది మనం డల్గా ఉన్నామని. అలాంటి మాట రెండోసారి తెచ్చుకోవద్దు. వారిని ఆరాధిస్తూ ఉన్నారు. అమ్మ కొంచెం శాంతి వద్దమ్మా, ఇటు కొంచెం ఇటు పక్కకుండరా, ఇటు ఉండండి. ఒక్క 2 నిమిషాలు మిశ్ర 2 నిమిషాలు వేదాశీర్వచనము అమ్మగారికి సామవేద పండితులైనటువంటి చంద్రప్రకాష్ మిశ్రా గారు వేదాశీర్వచనం ఇస్తారు. ఒక్క 2 నిమిషాలు చేస్తుంటామండి. పెద్దవాళ్ళు కనబడుతుంటే ఏం చేస్తాము? నమస్కారం చేస్తాం, పాదాభివందనం చేస్తాం. పాదాభివందనం చేసేటప్పుడు వాళ్ళ కాళ్ళను ముట్టుకుంటాం. అమ్మ వాళ్ళని పాదాలను స్పృశిస్తుంటాం. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో పాదాలను స్పృశించకూడదు. మహాదోషం. ఎదుటి వ్యక్తి పాదాలు అంటే కన్న తల్లి పాదాలైనా దూరం నుంచే నమస్కారం చెయ్యండి. మగవాళ్ళ పాదాలు ఆడవాళ్ళు ముట్టడానికి వీల్లేదు. ఒక్క భర్త పాదాలు తప్పించి వేరే ముట్టకూడదు. ఈ మధ్యకాలంలో అయ్యప్పదేమో కానీ మగవాళ్ళ పాదాలు కూడా స్పృశించడమే కాకుండా చక్కగా ఇలా ఒత్తుతూ ఉంటున్నారు. కానీ అది మహాదోషం అండి. జాగ్రత్తగా ఇలాంటి కార్యక్రమాలను మీరు దూరంగా చేయండి. ఒక్క నిమిషం. వేదాశీర్వచనం. हरि ओम स्वस्तेन इंद्रो वृद्धसर्वाः स्वस्तेन पूषा विश्ववेदाः स्वस्तेन स्तारुक्षो अरिष्टनेमि स्वस्तेन बृहस्पतिर्दधातु प्रकाशवा मारुतः वृष्णिमातरः शोभञ्जावानभ्युदधे कुजगमय अग्निर्जिह्वा मानवः सूरचक्षसोऽभ्यवेनो देव अवसगमन्निहा भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाख्यभिर्जतरा स्थिरैरङ्गैः तुष्टुवाग्गो सतनो बिभ्रसेमहि सतमिन्नु सरदो अन्ते देवा चित्रानश्चकराजरसन्तनो नाम पुत्रासो चित्रा पितरो भवन्ते मानम धियारेरिका इर्गन्तो आदित्यद्योरादितिरन्तरिक्षमादितिर्माद् सपिता सप्तरः भवे देवा आदिते पंचजना आदित्यजातमतित्यजार्दवम् देवः शान्तिरन्तर्चगो शान्ते व्रतवे शान्तिरोखधयः शान्तिः वर्धपदयः शान्तिर्विश्वे देवा शान्ति ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरे देयतो यतः समीह ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः देव सप्त दुरितानि पराशुभ जिद्वजरान् तन्न आशुभ शतमानं भवति शतायुः
మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.